Big TV without fear or favor. మా అసలైన బలాన్ని మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. బేసిక్గా ఏ న్యూస్ ఛానల్ అయినా కూడా బేసిక్గా జనానికి కనపడేది, జనాల దగ్గరికి వచ్చి జనాల సమస్యలు తెలుసుకునేది రిపోర్టర్, వాటిని ప్రజెంట్ చేసేది న్యూస్ ప్రెజెంటర్. వీళ్ళిద్దరు మాత్రమే కనపడుతుంటారు. వీళ్ళు కనపడకుండా చాలామంది బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తుంటారు. సో అలా స్క్రీన్ మీదకి వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించి మీ సమస్య ఏంటో తెలుసుకుని అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేసి ఆ కష్టం అంతా కూడా రిపోర్టర్ది. పర్టికులర్గా జర్నలిస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్టర్. సో ఆ రిపోర్టర్ స్ట్రెంత్ అనేది బిగ్ టీవీకి చాలా ఎక్కువగా ఉంది. యంగ్ అండ్ డైనమిక్ జర్నలిస్టులు అందరూ కూడా మా దగ్గర ఉన్నారు. సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. అందులో మా టీం మొత్తాన్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ, యంగ్ జర్నలిస్ట్, జంజీ బ్యాచ్ జర్నలిస్ట్, అండ్ సాగర్ సీనియర్ జర్నలిస్ట్, రాజిరెడ్డి వెరీ ఎక్స్పీరియన్స్డ్ జర్నలిస్ట్, అండ్ మహేందర్ వెరీ సీనియర్ జర్నలిస్ట్, అండ్ అవర్ ఇన్పుట్ ఎడిటర్ ఫణి ఆల్మోస్ట్ 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ఆయన డిఫరెంట్ ఛానల్స్లో చాలా కీ రోల్స్లో పనిచేసి ఇప్పుడు బిగ్ టీవీలో వచ్చారు ఫణి. అండ్ చార్మిరెడ్డి, షీఈ్ యంగ్ జర్నలిస్ట్. గౌతమి ఆల్సో సీనియర్ జర్నలిస్ట్. సో నెక్స్ట్ సుజాత, ఈ సీనియర్ జర్నలిస్ట్ అండ్ స్పెషల్ కరస్పాండెంట్. అండ్ గౌరీ గారు వెరీ ఎక్స్పీరియన్స్డ్ జర్నలిస్ట్, అనేక ఛానల్లో తనకున్న అపారమైన అనుభవంతో పనిచేసి బిగ్ టీవీకి వచ్చారు. సో ఇన్నారెడ్డి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఎన్నో న్యూస్ కవర్ చేసిన ఆయన హిస్టరీ మొత్తం చూస్తే ఆశ్చర్యపోతారు. సో నెక్స్ట్ రాణా వెరీ మచ్ సీనియర్ జర్నలిస్ట్ బిగ్ టీవీలో ఉన్నారు. నెక్స్ట్ పవన్ ఆల్మోస్ట్ మా మరో సీనియర్ అండ్ యంగ్ జర్నలిస్ట్ బిగ్ టీవీలో ఉన్నారు. శ్రీనివాస్ మరొక యంగ్ జర్నలిస్ట్. విశాల్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఇలాంటి యంగ్ అండ్ డైనమిక్ టీం అంతా కూడా మా దగ్గర ఉందంటే సీనియర్లు జూనియర్లు మొత్తం అంతా కలిసి ఒక అద్భుతమైన న్యూస్ ఫుటేజ్ని మాకు ఇవ్వబోతున్నారు. వీళ్ళే మీ దగ్గరికి వచ్చేది. యాక్చువల్లీ మీరు ఏది చెప్పాలనుకున్నా వీళ్ళు మీ దగ్గరికి వచ్చి బిగ్ టీవీ మైక్ పెట్టి మీతో మాట్లాడిస్తారు. మీ గొంతుని ప్రపంచానికి వినిపిస్తారు. మీ కష్టాన్ని ప్రపంచానికి చూపిస్తారు. సో ఆ కష్టం అంతా కూడా ఈ రిపోర్టర్స్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ కరస్పాండెంట్ సుజాత దగ్గరికి వెళ్దాం. సుజాత, ఏం చెప్తారు? ఈ జర్నీ ఎలా ఉంది? టీవీలో 4 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అసలు ఎందుకు జాయిన్ అయ్యాను అని అంటే స్క్రీన్ మీద కనిపించడమే నాకు ఇష్టం అని చెప్పేదాన్ని. సో ఈరోజు చాలామంది నన్ను ఐడెంటిఫై చేస్తారు సుజాత అని అంటే. ఈవెన్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను షార్ట్కట్లో. నేను జాతరకి వెళ్ళాను అనమాట. అంటే సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్తే అక్కడ ఒక వాచ్మెన్ నా దగ్గరికి వచ్చి, మేడం వెళ్ళేటప్పుడు ఒక ఫోటో దిగుతాను మీతో అన్నారు. ఎందుకు అనంటే మీరు ఒక ఇంటర్వ్యూ చేశారు, నేను చాలా బాగా నచ్చింది నాకు అని చెప్పేసి. సో అదొక్కటి చాలు మనం ఎందుకు కష్టపడుతున్నాము అనేదానికి. నేనైతే బిగ్ టీవీలో ఎప్పుడు కష్టపడుతున్నా అనుకోవడం లేదు, ఇష్టంగానే పనిచేస్తాను. అన్నిటికంటే నాకు ఇష్టమైంది బిగ్ టీవీలో ఏంటి అని అంటే చైర్మన్ సార్ దగ్గర ఉన్నటువంటి ఒక మంచితనం నాకు ఇష్టము. అది ఏంటి అని అంటే కింద స్థాయి ఎంప్లాయీస్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సో అది చూసి మనం ఎలా ఎదగాలి అనేది నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సుజాత. అండ్ గౌతమి ఏం చెప్తారు? ఎంటైర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మనం చేయబోయే జర్నీ గురించి. పర్టికులర్గా నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఒక రిస్క్ జర్నీ చేయబోతున్నాం. భవిష్యత్తులో మనం ప్రజల తరపున పోరాడబోతున్నాం. ఆ పోరాటంలో మీ రోల్ ఏమనుకుంటున్నారు? ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? సార్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ చైర్మన్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనకి ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తేనే మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోగలుగుతాం. అండ్ మనలో ఏం టాలెంట్ ఉంది అన్నది అంటే మనం ఉన్న దాంట్లోని మనకి టాలెంట్ ఉందా అని చెప్పి పక్క వాళ్ళు చెప్తేనే మనకు అది తెలిసేది. బట్ ఆ ఎంకరేజ్మెంట్ చాలా వరకు నాకు బిగ్ టీవీ నుంచి లభించింది. ఎన్నో ఇప్పటి వరకు ఏంటంటే చాలా ఇంటర్వ్యూస్ అని లేకపోతే కొత్త కంటెంట్స్ వైరల్ కాంటెంట్ మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నించాము. అయితే ఇక్కడి నుంచి ఏంటంటే జనాల్లో ఉండాలి, జనాల సమస్యల్ని తెలుసుకోవాలి. వాళ్ళ సమస్యల్ని కేవలం తెలుసుకోవడమే కాకుండా దాని పరిష్కారాన్ని కూడా మనం ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తే వాళ్ళకి పరిష్కారం అవుతుంది అని చెప్పి కూడా రానున్న రోజుల్లోని మన అడుగులు ఆ దిశగానే వెళ్ళబోతున్నాయి. సో డెఫినెట్గా జనాలందరికీ కూడా నచ్చుతుంది. అండ్ వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత మన వైపు నుంచి వాళ్ళ కష్టాలు తీరుతాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏ మీడియా చేయండి మనం చేస్తాము అన్న భరోసా ఇప్పటికే మనం ఆల్రెడీ ఇచ్చాము. ఇక ముందు కూడా అదే ఇవ్వబోతున్నాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, థ్యాంక్ యూ గౌతమి. ఒకసారి ఫణి, మీరు మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి. ఇప్పుడు చూస్తున్న బిగ్ టీవీ, మీరు ఇంతకుముందు ఎన్నో ఛానల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఒక సెన్సేషన్ జర్నలిజం చూశారు, ఇప్పుడు మనం ప్రజల తరపున ఫైట్ చేసే ఈ జర్నలిజాన్ని కూడా చూస్తున్నారు. ఏంటి డిఫరెన్స్, ఏం గమనించారు?
నేను ఒకటి గమనించాను అంటే ఇప్పటివరకు చేసిన ఛానల్స్ ఇప్పుడు ఉన్న ఛానల్స్కి సపరేట్ ఎజెండా అనేది ఉంటుంది, రకరకాల ఎజెండాలతో పనిచేస్తూ ఉంటారు, హిడెన్ ఎజెండాలు ఉంటాయి అవన్నీ. కానీ నేను ఇప్పుడు ఒకటి చెప్పదలుచుకున్నానంటే బిగ్ టీవీకి ఒకటే ఎజెండా, అది పబ్లిక్ ఎజెండా. పబ్లిక్ సమస్యలు ఎక్కడ ఉంటే బిగ్ టీవీ అక్కడ ఉంటుంది, ఇది మా హామీ. థ్యాంక్ యూ సాగర్. ఎస్, ఒక యంగ్ జర్నలిస్ట్, మీరు రెగ్యులర్గా ఎన్నో ఏళ్ళ నుంచి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. బిగ్ టీవీలో మీరు గమనించింది ఏంటి? మనం ప్రజలకు ఏ రకమైన భరోసా ఇవ్వగలుగుతాం? ప్రజలకి మన మీద నమ్మకం కలగాలి కదా. ఈ ఛానల్స్ అన్ని చూసి 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 జనం విసిగిపోయారు. సో మా గోడు వింటారా, మా దగ్గరికి నిజంగా వస్తారా అనే నమ్మకం, ఆ భరోసాని మన ప్రజల్లో కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఏం చేస్తారు మీరు రిపోర్టర్గా? ఖచ్చితంగా సార్, సామాన్యుడి చేతిలో బిగ్ టీవీ ఒక ఆయుధంగా మారబోతుంది. మన లోగో చూస్తేనే ఒక భరోసా అనేది కలుగుతుంది. సో తెలుగు మీడియా రంగంలో ఎన్నో ఛానల్స్ పుట్టుకొచ్చాయి, ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు నేను ఒక చరిత్ర సృష్టించబోయే ఛానల్లో నేను భాగస్వామిని అయినందుకు నేను గర్వపడుతున్నాను. అందుకు ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి మాకు ఎంతో మనోధైర్యాన్ని, జనరల్గా ఏ మీడియా ఛానల్లో కూడా చైర్మన్ ఇంత సన్నిహితంగా ఉండడం నేను గమనించలేదు. దాదాపు 5-6 ఛానల్లో నేను దాదాపు 14 ఏళ్ళుగా పనిచేసిన. ఇంత సపోర్ట్ చేయడం, ఇంత ధైర్యం ఇవ్వడం, మేము ప్రజల పక్షాన అంతే ధైర్యంగా నిలబడబోతున్నాం. సో బిగ్ టీవీ ఖచ్చితంగా తెలుగు మీడియా రంగంలో అద్భుతాలు, సంచలనాలు, ఒక చరిత్ర ఖచ్చితంగా సృష్టించబోతుంది. అందుకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్, ఒకసారి మీరు మా సైన్యాన్ని చూస్తే, సైన్యం అని ఎందుకన్నానంటే వీళ్ళంతా కూడా వాళ్ళు వేసుకున్న ఆ జాకెట్లో యుద్ధానికి వెళ్తున్న సైనికులు మాదిరిగానే కనిపిస్తున్నారు వీరందరూ చూస్తే. సో అందుకని మేము ఒక వెపన్ ఇచ్చి వాళ్ళని ప్రజల దగ్గరికి పంపిస్తుంటాం. ఆ వెపన్ బిగ్ టీవీ మైక్ అయితే వాళ్ళ ఒంటి మీద ఆ జాకెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది వాళ్ళు వేసుకుని మీ దగ్గరికి వస్తూ ఉంటారు. పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ తరఫున పోరాటం చేయడానికి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. రాజిరెడ్డి, ఎలా మీ ఎక్స్పీరియన్స్లో ఎన్నో ఛానళ్ళలో పనిచేసిన అనుభవం ఉంది మీకు, ఇవాళ మీరు వేసుకున్న ఈ జాకెట్ ఫీల్ ఎలా ఉంది? యాక్చువల్లీ నేను వచ్చిన టైం ఏంటంటే రీవ్యాంప్ టైంలో వచ్చాను. ఇది పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు, కానీ గర్వంగా ఫీల్ అవుతున్నా. వచ్చిన 1 మంత్ నుంచి మీరు ఎంత శ్రమ పడుతున్నారు, ఎట్లా కొత్తదనాన్ని తీసుకెళ్లాలనే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారు అనేది మిమ్మల్ని నేను చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఖచ్చితంగా చెప్పగలుగుతా, బిగ్ టీవీ అనేది ఆ పక్షం ఈ పక్షం కాదు, ప్రజా గొంతుక, ప్రజాపక్షము, ప్రజా గొంతుక నిలువుటెత్తి అర్థంగా చూపించే ధైర్యం, దమ్ము బిగ్ టీవీలో ఉందనేది కూడా నిరూపిస్తాం. నో ఫియర్, నో ఫేవర్ అనేది నిరూపించే దమ్ము, సత్తా ఉన్న టీంలో జాయిన్ అయినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను కూడా చెప్పదలుచుకుంటున్నా. అశోక్ గారు, థ్యాంక్ యూ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. ఎన్నారెడ్డి, ఎట్లా మీరు ఆల్మోస్ట్ 25 ఏళ్ళ నుంచి ఉన్నారు ఈ మీడియాలో, ఎన్నో ఆర్గనైజేషన్స్ చూస్తున్నారు. సో ఇవాళ మీరు వేసుకున్న ఆ జాకెట్ ఇంతకుముందు ఎప్పుడు వేసుకుని ఉండరు బహుశా. ఈ కల్చర్ కూడా లేదు తెలుగు మీడియాలో. అంటే దీని ద్వారా ఏం చెప్పబోతున్నారు మీరు? క్రైమ్ పరంగా 25 సంవత్సరాల నా జర్నీలో టాప్ మోస్ట్ ఛానల్స్ అన్నీ పనిచేయటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు బిగ్ టీవీలో నా జర్నీ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకమైన సమస్యల మీద మేము పోరాటం చేయబోతున్నాం అన్నది చెప్పడం కంటే కూడా బిగ్ స్క్రీన్ మీద చూడాలి, బిగ్ స్క్రీన్ మీద మీ గొంతుక మా విజువలేషన్ అయి ఉండి మీ సమస్యల పరిష్కారానికి ఏ రకంగా కృషి చేస్తామని చెప్పనేది ఫ్రంట్ ఎండే కాదు బ్యాక్ ఎండ్లో ఉండి కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా పనిచేస్తాయో అలానే మా టీం పనిచేస్తుంది. అలాగనే ఇప్పుడు నా జర్నీ 25వ సంవత్సరంకి సంబంధించిన జర్నీ ఏమైతే ఉందో, ఇన్ని ఛానల్స్ పనిచేసిన ఒక ఎత్తు, బిగ్ టీవీలో ఒక ఎత్తు, ఖచ్చితంగా మరొక కొత్త వరవడిని సృష్టించే బిగ్ టీవీ న్యూస్ అనేది ఖచ్చితంగా మీ గుండెల్లో నిలిచిపోతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ అన్నారెడ్డి. రాణా, ఎస్, మీరు ఫీల్డ్లోకి వెళ్తున్నారు, బిగ్ టీవీలో వస్తున్న మార్పుల్ని జనం గమనిస్తూ ఉండుంటారు, మీరు ఆల్రెడీ ఇప్పటికీ చెప్తూ ఉండుంటారు. సో మీరు జనాన్ని ఎట్లా కన్విన్స్ చేస్తున్నారు? కొత్తగా బిగ్ టీవీ వస్తుందంటే ప్రజలు మనల్ని నమ్మాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నమ్మకాన్ని ఎట్లా కలిగించబోతున్నారు గారు? ముఖ్యంగా మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. యాక్చువల్లీ బిగ్ టీవీ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు ఇదే క్వశ్చన్ అడిగారు ఫస్ట్ స్టార్టింగ్లో. కాకపోతే ఎవరైతే హేళన చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బిగ్ టీవీ రానంటారు, బిగ్ టీవీ గ్రేట్ అంటున్నారు. సో ఆ రేంజ్కి తీసుకెళ్ళాం మనము. ఎందుకంటే వాళ్ళు ఏమంటే ఒక ఛానల్ వస్తుందో వెళ్ళిపోతుందో అనే మైండ్ సెట్లో చాలా వరకు ఉన్నారు, మీడియా ఫీల్డ్లో ఉన్నారు, అట్లాగా జనాలు కూడా అట్లే ఉన్నారు. కాకపోతే మనం చూపించిన కొత్తదనము మామూలు కొత్తదనం కాదు. నిజంగానే మనం ఫస్ట్ బిగ్ టీవీ చాలా టాప్ నాచ్లోకి వెళ్ళిపోయింది. ఇది ఇంకో నెక్స్ట్ లెవెల్ అనుకోండి, 2.0 కాదు 3.0 ఇది. ఎందుకంటే నేను చాలా ఛానల్స్లో చేశాను, ఇది నా బిగ్ టీవీలో ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయింది. కాకపోతే 15th ఇయర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాను నెక్స్ట్ మంత్ నేను. సో నాకు అది ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే
అన్ని ఛానల్స్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే చైర్మన్ సార్ గారు కానీ, మీరు కానీ, రూపా మేడం కానీ, అనిల్ సార్ కానీ, సో వీళ్ళందరూ కూడా ఒక ఏదో ఫ్యామిలీ మెంబర్. సార్ కూడా ఎంత క్యాజువల్గా ఉంటాడంటే ఏదో మేము అది ఏదో ఎంప్లాయీస్ లాగా కాకుండా చాలా బాగా ట్రీట్ చేస్తారు. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అంతకుముందు మేము ఇన్పుట్ రైటర్ దగ్గర పోవాలంటే చాలా భయంగా వెళ్ళేటోళ్ళము. సో అది లేదు, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాలాంటి వ్యక్తికి ఒక నిజంగానే నాకు గుర్తింపు వచ్చిందంటే మిగతా ఛానల్ ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ వచ్చిన ఎలివేషను నాకు ఎక్కడ రాలేదు. బిగ్ టీవీ రాననేది ఎప్పటికీ ఎట్టనే ఉంటుంది. దానికి మాత్రం నేను బెస్ట్ కృతజ్ఞత చెప్పాల్సింది మా సార్కి. ఎందుకంటే సార్ నాకు బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఇంటి పేరు బిగ్ టీవీ. బిగ్ టీవీ రానని పిలుస్తారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, థ్యాంక్ యూ. గౌరీ గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఎన్నో ఛానల్లో పనిచేస్తున్నారు. సో అబ్జర్వేషన్, వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ బిగ్ టీవీ? అంటే ఇప్పటివరకు నేను చేసిన ఛానల్లో జరిగిన పనితీరు వేరుంది. ఇంత ముందర మన దగ్గర కూడా ఉన్నది ఆల్మోస్ట్ అలానే ఉండేది, కానీ ఇప్పుడు మనం మార్పు ఏదైతే తీసుకొస్తున్నామో అది ఫస్ట్ టైం చూస్తున్నాము. సో వాట్ ఎవర్ ద చేంజ్ మనం తీసుకురావాలనుకుంటున్నామో అది మాటల్లో కాదు, చేతల్లో చేపించి మన ఈ మార్పుని మిగతా ఛానల్ వాళ్ళు కూడా మనల్ని ఫాలో అయ్యే విధంగా తీసుకెళ్దామని చెప్పని మేము అనుకుంటున్నాం. ఎస్, పవన్, మరొక యంగ్ జర్నలిస్ట్ పవన్, ఎలా మీరు ఇంతకుముందు పనిచేసిన ఛానల్కి బిగ్ టీవీకి తేడా ఏంటని అడిగితే ఏం చెప్తారు? ప్రజలకి ఏం చెప్తారు? రేపు నుంచి ప్రజల దగ్గరికి వెళ్తారు మీరు. సిట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్గా చూస్తాం, కానీ ఫస్ట్ టైం మీడియా ఛానల్లో చూస్తూ ఉన్నాం. మాకు ఎలాంటి బూస్టింగ్ ఉందంటే ఏదైనా సరే చేసేయచ్చు అన్న హామీ చైర్మన్ సార్ ఇచ్చారు. సో బిగ్ టీవీ ప్రతి మూలాల్లోకి వెళ్తూ ఉంది. ప్రతి సమస్యని పై దృష్టి పెట్టి మూలాల్లోంచి పై వరకు పైన చూపిస్తాయి అన్ని ఛానళ్ళు, కానీ ఈసారి బిగ్ టీవీ మొత్తం సమస్యని ఏకీవారేసేలాగా చూపించబోతా ఉంది. సో ఒక న్యూ రెవల్యూషన్ అయితే బిగ్ టీవీ ఈసారి తీసుకొస్తాం. మేమందరం కూడా దానికి చైర్మన్ సార్ ఇచ్చిన ప్రోత్సాహం ఎంత ఉందంటే ఎనర్జీ, దేంట్లోకైనా సరే దూసుకెళ్ళిపోతూ బిగ్ టీవీని అదేవిధంగా ముందు తీసుకెళ్ళిపోతాం. థ్యాంక్ యూ పవన్. ఇది మా యంగ్ అండ్ డైనమిక్ రిపోర్టర్స్ టీం అంతా కూడా ఇదే మా బలం. అందుకని మేమందరం వీళ్ళందరినీ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. వీళ్ళంతా కూడా మీరు చూస్తున్నది హైదరాబాద్ టీం. హైదరాబాద్లో ఉన్న, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి వార్తని కవర్ చేసే టీం. ఎండైనా, వానైనా, తుఫానైనా, ఏదైనా సరే వెళ్ళి ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ మీ దగ్గరికి వచ్చి మీ గోడు వినిపించడంలో వీళ్ళదే కీ రోల్ అనమాట. సో వీళ్ళే కాకుండా మాకు ప్రతి జిల్లాకి ఒక్కో రిపోర్టర్ ఉంటారు. ఇన్ ఫ్యూచర్లో ప్రతి పార్లమెంట్కి కూడా, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక రిపోర్టర్ని పెడుతున్నాం మేము. సో ఆ జిల్లా రిపోర్టర్లు ఇదే రకమైన కష్టం, 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉంటారు. తెల్లవారుజాము 4 గంటలకి మీకు ఏదైనా జరిగిందని తెలిస్తే మీ దగ్గరికి మైక్ తీసుకుని ఇదే జాకెట్ వేసుకుని మీ దగ్గరికి వచ్చి మీ సమస్యని వాళ్ళు వినిపిస్తుంటారు. మీ కష్టాన్ని వాళ్ళ కష్టంగా భావించి వాళ్ళంతా మీకోసం ఫైట్ చేస్తుంటారు. జిల్లా రిపోర్టర్స్ అంతా కూడా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో లేరు. సో ఇదే టీం రేపటి నుంచి ఇదే జాకెట్తో, ఇదే బిగ్ టీవీ లోగో పట్టుకుని మీ దగ్గరికి వస్తారు. ఎనీ టైం మేము రెడీగా ఉంటాం. ఎనీ టైం 24 గంటలు. మీరు తెల్లవారుజాము 4 కాదు, 5 కాదు, ఏ టైంలో మమ్మల్ని నిద్రలేసి మీకోసం పనిచేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. Big TV, without fear or favor.